పవన్ కళ్యాణ్ గారికి క్లారిటీ ఉంది సార్. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు దాటి బయటికి రమ్మనండి. పులివెందులు దాటి బయటకు వస్తే ఆయన డిపాజిట్లు కూడా రావు, 100% అది. వాళ్ళ వర్గాలతో అక్కడ దొంగోట్లకి ఏపించి గెలవడం తప్ప జగన్ గారు బయటకు వచ్చి జిల్లా దాటి బయటకు వస్తే ఆయన డిపాజిట్లు కూడా రావండి. అదే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడతారు, 15 కోట్లు ఉంటే మగ పుట్టుకున్నవాడు ఎవడు పవన్ కళ్యాణ్ గారు కొనలేరు అండి ఇప్పటి వరకు ప్రపంచంలో. ఎవరి వల్ల కాదు పవన్ కళ్యాణ్ గారు కొనడం. రోజుకి 3 కోట్లు, అది ఆయన నెలకు ఆదాయం 100 కోట్లు. వాళ్ళు కష్టపడి సంపాదించుకునే డబ్బుల్లో ట్యాక్సులు కట్టి ఆయన జనాలకు పంచుతున్నా ఉన్నాడు. ఆయన కొనగలిగే శక్తి, ఆయనకి డబ్బులు ఇవ్వగల శక్తి ఈ భూమి మీద పుట్టినోడికి లేదు, ఇక మీద ఉండదని చెప్పి మేము జన సైనికులను తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా చూస్తే ఇంటింటికి పథకాలు ఇస్తున్నాం కాబట్టి 175 పోయినట్టు 175 మారి అని చెప్పేసి 175 వచ్చినప్పుడు ఎందుకు సార్ ప్రతి ఎమ్మెల్యేని మారుస్తున్నారు? సరే 175 వస్తారు. ఈ మధ్యకాలంలో ఎంతమంది ఎమ్మెల్యేలు మార్చారు, ఎంతమంది మినిస్టర్లు మార్చారు? వాళ్ళ మినిస్టర్లు వేస్ట్ అని ఆయనే తెలియజేశారు. వాళ్ళ ఎమ్మెల్యేలు వేస్ట్, వాళ్ళు పనికిరారని వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళే మారుస్తున్నారు, వాళ్ళే మనం చెప్పనక్కర్లేదు సార్. వాళ్ళ ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు, మీరు పనికిరారా, 2.5 సంవత్సరాలు చేశారు, మీరు వేస్ట్ అని చెప్పి వేరే వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు సీట్లు కాడు కూడా అంతే, చాలామందికి మీరు ఎట్టో పనికిరారా, మీరు ప్రజలకు ఏమీ చేయలేరు అని చెప్పి వేరే వాళ్ళకి ఇస్తున్నారు. అంతే తప్ప వాళ్ళే చెప్తున్నా, మనం చెప్పనక్కర్లేదు సార్. మీరు చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉంది. అదేవిధంగా చూస్తే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారే పవన్ కళ్యాణ్ గారి గురించి అంటాం జరిగింది. ఏదైతే ఉందో ఒక పెళ్లి చేసుకోవటం, 1 సంవత్సరం దాని నుంచి కడుపు చేయటం, మళ్ళీ వదిలేయటం, మళ్ళీ ఇంకొక సంవత్సరం ఇంకొక ఆమెను పెళ్లి చేసుకోవటం, కడుపు చేయటం, వదిలేయటం, ఇటువంటి వాళ్ళ మన రాష్ట్రానికి కావాల్సిన వాళ్ళు, ఇటువంటి నాయకుల మనకు కావాల్సింది అని చెప్పేసి అని మీరేం సార్? అది మనం ఫ్యామిలీ విషయాలు, పర్సనల్ విషయాలు మనం మాట్లాడకూడదు, తప్పు. అది అందరికీ ఉంటాయి. వాళ్ళ గురించి చెప్పుకోవాల్సి వస్తే వాళ్ళు ఎక్కడ తలలు పెట్టుకుంటారో తెలియదు. రెండోది ఏంటంటే, మన దేశంలోనే ఎవరు పట్టించుకొని రైతులకి ఫస్ట్ టైం కౌలు రైతులకి ఆయనే, మీరు చూస్తూనే ఉన్నారు ప్రతి మీడియాలో, కౌలు రైతులకి ఆయనే ఫండ్స్ ఇస్తున్నారు, ₹1,00,000 దాకా ఇస్తున్నారు. ఆయన సొంత డబ్బుతో ఇస్తున్నారు. ఆయన దోచుకుంది వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నాన్నగారు వాళ్ళు సంపాదించింది కాదు, ఆయన సొంత కష్టార్జితంతోనే ₹1,00,000 దాకా ఇస్తున్నారు. అలాగే ఎక్కడ రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఫస్ట్ సహాయం అందించేది శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. వీళ్ళు ఎంతవరకు ప్రభుత్వం దోచుకున్న డబ్బులు, వాళ్ళు దోచుకున్న డబ్బులు కూడా జనాలు పెట్టలేకపోతున్నారు. సొంత డబ్బులు పక్కన పెట్టండి, వాళ్ళు దోచుకున్న డబ్బులు కూడా జనాలు పెట్టలేకపోతున్నారు సార్. మరి ఇక వాళ్ళు ఏంటి మాట్లాడేది పవన్ కళ్యాణ్ గురించి? ఇప్పుడు అందరికీ తెలుసు, ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఆర్మీ దగ్గరికి వెళ్తే పక్కన ఉన్న జోబులో 500 తీసుకొని ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన సంపాదించిన డబ్బులో ₹1,00,00,000 ఇచ్చారు. దాంట్లోనే తేడా తెలుస్తుంది. రాజశేఖర రెడ్డి ఆయన అంటుండే ఆల్రెడీ ఏదైతే ఉందో అసలు ఎమ్మెల్యే టికెట్లు ఎక్కడెక్కడ నిలబడుతుందో క్లారిటీ అనేది ఉందే పవన్ కళ్యాణ్ అని అడుగుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారికి క్లారిటీ బాగానే ఉంది సార్, వాళ్ళ క్లారిటీ లేదు. మా పార్టీది కూడా వాళ్ళే, మేము ఏ డ్రెస్ వేసుకోవాలో వాళ్ళే చెప్తారు, మేము ఏ బండిలో తిరగాలో వాళ్ళే చెప్తారు, మేము ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళే చెప్పాలి. హైదరాబాద్ పార్టీ ఆఫీస్కి వస్తుంటే చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళేవని వాళ్ళే చెప్తారు, అన్నీ వాళ్ళే చెప్తారు సార్. మాదేమి లేదు, వాళ్ళు ఏది చెప్తే మేము అదే చేయాలని చెప్పి వాళ్ళ పాలసీ. ఇప్పుడు జగన్ గారిని మనం చెప్పడానికి లేదు, వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, ఎక్కడి నుంచో వచ్చి ఏదైనా చేయొచ్చు. జగన్ గారు మీరు పులివెందుల్లో నుంచోండి, షర్మిలా గారు మీరు కాంగ్రెస్లోకి ఎందుకు వెళ్ళారు అవన్నీ మనకు అనవసరం. సజ్జలా గారు మీరు పోటీ చేయకుండా మీ పెత్తనం ఏంటని చెప్పి మేము అడగడానికి లేదు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ కాబట్టి. మా పార్టీ మా ఇష్టం, మేము ఎప్పటికైనా నుంచోబెడతాం, ఎలాగైనా నుంచో. ఈ మాత్రం జనసేన